హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనకి సరస్వతీదేవి అమ్మవారిని అనమాట డ్రాయింగ్ అనేది వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ప్రజెంట్ దేవీ నవరాత్రులు జరుగుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఈరోజు సప్తమి తిథి ఫ్రెండ్స్. సప్తమి తిథి రోజున మనకి మూలా నక్షత్రంగా ఉంటుందన్నమాట. మూలా నక్షత్రానికి మనం ఆ రోజు సరస్వతీదేవి అమ్మవారిని పూజిస్తే మనకి తల్లి అనుగ్రహం కలుగుతుందని, అలాగే మనకి ముఖ్యమైన దేవతల్లో కూడా మనకి సరస్వతీదేవి ఏంటంటే అంటే చదువుల తల్లిగా మనం ఆరాధించబడుతుంది. ఈ దేవిని త్రిమూర్తుల్లో ఒకరైన బ్రహ్మదేవుని భార్యగా మనం సరస్వతీదేవిని చదువుల తల్లిగా మనం కొలుస్తామన్నమాట. అమ్మవారికి మామూలుగా వాహనాలు అయితే ఫ్రెండ్స్ హంసను నెమలి అనమాట. నేను ఇక్కడ డ్రాయింగ్లో కూడా మీకు నెమలి ప్లస్ హంస డ్రాయింగ్ కూడా వేశాను ఫ్రెండ్స్. చూడండి, అలాగే మనకి పురాణాలలో ప్రకారం మనకి ఏంటంటే ఫ్రెండ్స్ సరస్వతీదేవికి వీణ వీణతో ఉంటుందన్నమాట. మనకేంటంటే ఫ్రెండ్స్ దేవీ నవరాత్రుల్లో వసంత పంచమి ఉత్సవాల్లో కూడా సరస్వతీదేవిని ఆరాధిస్తారనమాట ఎక్కువగా. మనకేంటంటే ఫ్రెండ్స్ ఇవే కాకుండా సరస్వతీదేవిని మనం శక్తి స్వరూపిణి అని కూడా మనం వివిధ స్తోత్రాలతో పూజిస్తారనమాట. బ్రహ్మదేవుడు మనకి సృష్టికర్త కదా ఫ్రెండ్స్. బ్రహ్మ సకల సృష్టి కర్త గనుక సరస్వతీదేవి కూడా బ్రహ్మయే సృష్టించాడని, సృష్టి కార్యంలో తనకు తోడుగా ఉండడానికి తన జిహ్వపై ఆమెను ధరించడానికి ఒక గాథ సృష్టి కార్యాన్ని నిర్వహించారని, బ్రహ్మకు శక్తి స్వరూపిణిగా సరస్వతీదేవిని మనం పూజిస్తామన్నమాట. శ్రీమాతాదేవిగా ప్రసాదించబడి దేవి భాగవతం ప్రకారంగా మనకు చెప్పబడుతుందన్నమాట. మనకేంటంటే ఫ్రెండ్స్ సరస్వతీదేవిని బ్రహ్మకు అలాగే ఇదే కాకుండా సరస్వతీదేవిని మనకి వాక్, బుద్ధి, వివేకం, విద్య, కళలు, విజ్ఞానం వీటన్నిటికీ మనకి ఆదిదేవతగా మనం సరస్వతీదేవిని పూజిస్తామన్నమాట. ఈ అమ్మవారిని అధికంగా మనం హంసవాహినిగా, వీణా ప్రాణిగా, పుస్తకం మాలాధారణిగా చిత్రీకరించబడుతుందన్నమాట. సరస్వతీదేవికి మామూలుగా వర్ణమాలలో మనకి తెలుపు రంగుకు చెందిన వస్త్రాలను ప్రాముఖ్యంగా ఉంటుందన్నమాట. అమ్మవారు ఎక్కువగా సరస్వతీదేవి అమ్మవారు తెలుపు రంగు వస్త్రాలతో ఉంటుందన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా నేను అమ్మవారికి తెల్ల చీర అనమాట, అలాగే ఎర్ర జాకెట్ లాగా వేశాను. అలాగే తెల్ల చీర మీద ఎర్ర చుక్కల్లాగా పెట్టాను అనమాట సింపుల్గా. చూడండి, ప్రజెంట్ నేను ఎలా అయితే డ్రా చేస్తున్నానో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీగా వస్తుంది మనకి డ్రాయింగ్ అనేది కూడా. ఎలా వచ్చిందో కూడా కామెంట్లో తెలియజేయండి. ఇవే కాదు ఫ్రెండ్స్, మీకు ఎలాంటి డ్రాయింగ్స్ కావాలన్నా తప్పకుండా నాకు కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీకు నచ్చిన డ్రాయింగ్స్ ఖచ్చితంగా వేస్తాను. అలాగే మనకి ఏంటంటే ఫ్రెండ్స్ సరస్వతీదేవిని పూజించడం వల్ల మనకి విద్యల్లో మంచిగా రాణిస్తామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి నేను ప్రజెంట్ వీణ వేస్తున్నాను అనమాట డ్రాయింగ్ అనేది. ఎవరికైతే డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు ఇలా ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఫ్రెండ్స్, ఈజీగా వస్తుంది. చూడండి, ఫస్ట్ నేను పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసాను అనమాట. వేసిన తర్వాత నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ షేడ్ వేసి కలర్స్ అనేది వేయడం జరిగింది. అలాగే ఇక్కడ డ్రాయింగ్లో నేను తామర పువ్వు, అమ్మవారికి తామర పువ్వు కూడా ఉన్నట్లుగా వేసామన్నమాట. అలాగే నెమలి హంస ఆమెకి వాహనాలు అనమాట. చూడండి, అవి కూడా వేశాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఎలా అయితే డ్రాయింగ్ వేస్తున్నానో తప్పకుండా ట్రై చేయండి. చూడండి, నెమలి అనమాట, అమ్మవారి పక్కన నెమలి నిల్చున్నట్లుగా, అలాగే ఫ్రంట్ ముందు వైపేమో మనకి హంస ఉన్నట్లు, అలాగే కిందంతా వాటర్ లాగా వేశాను ఫ్రెండ్స్. అలాగే ఆమె ముందు పుస్తకాలు, మనకి చదువుల తల్లి అంటేనే సరస్వతీదేవిగా కొలుస్తాం కదా ఫ్రెండ్స్, అందుకని పుస్తకాలు, అలాగే కొన్నేమో తామరాకు మీద పువ్వులు పెట్టినట్లుగా వేశాను అనమాట. చూడండి సింపుల్గా. అలాగే అమ్మవారికి కిరీటం అనమాట, సింపుల్గా కిరీటంలాగా వేసి చూడండి ప్రజెంట్ ఏదైతే వేస్తున్నానో కిరీటం అనమాట, దాని చుట్టూ మనకి కిరీటంకి డిజైన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అది బాల్ మోడల్ డిజైన్ లాగా వేశాను అనమాట సింపుల్గా. చూడండి, మీకు ఈజీగా అర్థం అవటానికి నేను ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీకు కొత్తగా ఎవరైతే డ్రాయింగ్ వేస్తారో వాళ్ళకు కూడా అర్థం కావడం కోసం చెప్తున్నాను అనమాట ప్రతిదీ. చూడండి ఫ్రెండ్స్, అలాగే కిరీటానికి జస్ట్ డిజైన్ అనేది నేను చూడండి రౌండ్గా చుట్టాను అనమాట. ఇక్కడ డ్రాయింగ్ ఎలా అయితే పిక్చర్లో చూపిస్తున్నానో డ్రాయింగ్ తప్పకుండా ట్రై చేయండి. అలాగే మనకి కిరీటానికి కొంచెం
డిజైన్ లాగా కిందకి వేలాడుతున్నట్టు. అలాగే హెయిర్ అనమాట ఇప్పుడు ప్రజెంట్ వేసింది, బ్యాక్ సైడ్ హెయిర్ అనమాట అమ్మవారికి. అలాగే తామర పువ్వు మీద అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుంటారు కదా ఫ్రెండ్స్, అందుకని తామర పువ్వు లాగా వేసాను అనమాట. చూడండి సింపుల్గా చూడండి ఫ్రెండ్స్. అలాగే ఇక్కడ నేను ప్రజెంట్ ఇప్పుడు ఏదైతే హంస అనమాట, చూడండి హంస వైట్గా ఉంటుంది కాబట్టి జస్ట్ వైట్ కలరే వేశాను. అంటే ఏ కలర్ వేయకుండా ఎంటీగా వదిలేను అనమాట, వైట్ కలర్గా ఉంటుంది కాబట్టి హంస. అలాగే చూడండి తామర పువ్వు నేను మంచి పింక్ కలర్ వేసాను అనమాట. కలర్స్ కూడా ప్రజెంట్ ఆల్మోస్ట్ ఎలాంటి రంగులు న్యాచురల్ కలర్స్ ఉంటాయో అవే ట్రై చేశాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ ఎక్కడన్నా మీకు నచ్చిన కలర్స్ వేసుకోవాలనిపిస్తే వేసుకోండి, నో ప్రాబ్లం. ప్రజెంట్ ఇక్కడైతే నేను నాకు నచ్చిన కలర్స్ వేశాను, మ్యాచ్ అయ్యే విధంగానే వేశాను అనుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్స్ అమ్మవారికి ఫ్లవర్స్ అనమాట. చూడండి సింపుల్గా చెవులు పక్కన ఫ్లవర్స్ పెట్టానమాట, చెవులకి పక్కగా వచ్చేటట్లుగా చూడండి. అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్ బుక్స్ అనమాట, పుస్తకాలు. చూడండి పుస్తకాలు అనమాట, పుస్తకాలు వేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా డ్రాయింగ్ అనేది ఎవరైతే ఇష్టంగా డ్రాయింగ్ ఇంట్రెస్ట్ ఉందో తప్పకుండా చక్కగా వేసుకోవచ్చు అనమాట. ఎవరికైతే ఈజీగా వేయాలి అనుకుంటారో సరస్వతీదేవిని అమ్మవారిని వేయాలనుకుంటారో వాళ్ళకి అర్థం అవటానికి ప్రతిదీ ఇక్కడ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్ ప్లేట్ అనమాట, ప్లేట్లో పుస్తకాలు అలాగే తీర్థంలాగా పెట్టానమాట. అలాగే తామరాకులాగా ఉంది కదా ఫ్రెండ్స్, దాని మీద కొన్ని రకాల పూలు అనమాట, జస్ట్ గులాబీ పూలాగా అలా పెట్టానమాట. సింపుల్గా వేశాను ఫ్రెండ్స్, ఎక్కడ ఏ డిజైన్ హెవీగా వేయలేదు. అలాగే నెమిలి మీకు ఆల్మోస్ట్ నా పాత వీడియోస్లో కూడా చెప్పే ఉంటాను, మీకు అర్థం అవటానికి. కొత్తగా ఇప్పుడు ఎవరైతే చూస్తారో వాళ్ళకు కూడా అర్థం కావటం కోసం ప్రతిదీ చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మనం కోడిగుడ్డు మోడల్లో వేసుకోవాలి, లోపల లవ్ సింబల్ వేయాలి, లవ్ సింబల్ చుట్టూ కూడా మనం చుట్టాలన్నమాట. సింపుల్గా వేసి కలర్స్ అనేది వేయాలి. ఫస్ట్ నేను లవ్ సింబల్లో కలర్స్ ఏమేమి వాడానో కూడా చెప్తున్నాను అనమాట. ఫస్ట్ మనం లోపల మనకి న్యాచురల్గా ఉండేది కూడా రాయల్ బ్లూ కలర్ లాగా ఉంటుంది ఫ్రెండ్స్ లవ్ సింబల్. దానిపైన కొంచెం స్కై బ్లూ కలరు, అలాగే దాని కింద ఎల్లో కలరు అలా వేసుకుంటే మనకి, అలాగే చుట్టూతో మనకి నెమలి ఈకలు అంటారు కదా, దానికి గ్రీన్ కలర్ వేసాను అనమాట. ప్రతిదీ ఇక్కడ నేను మీకు ప్రతిదీ పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట. ఎవరైతే కొత్తగా వేస్తారో వాళ్ళకు కూడా వేసినా కూడా పర్ఫెక్ట్గా ఎలా వేయాలనేది తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్, మీకు అర్థం అవటం కోసం. అలాగే అమ్మవారికి చుట్టూతా కూడా నేను మనకి మండపంలాగా వేసాను అనమాట. ఫ్రెండ్స్ మీ ఇష్టం ఫ్రెండ్స్, మీకు మండపంలాగా ఇష్టం లేదు అంటే స్కిప్ చేసుకోండి, నో ప్రాబ్లం. నేను మండపానికి కూడా చెక్స్ మోడల్ డిజైన్ లాగా వేసి కలర్స్ అనేది వేసాను అనమాట. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు నచ్చిన కలర్స్ అయితే వేయడం జరిగింది. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి, నో ప్రాబ్లం. బట్ నేను వాడిన కలర్స్ అయితే ప్రతిదీ మీకు తెలియజేస్తున్నాను. డిజైన్ కూడా చెక్స్ మోడల్ లాగా వేశాను, అలాగే పైన మామిడి పిందెల్లాగా వేసి నేను చూడండి ఫ్రెండ్స్ అలా చుట్టాను అనమాట. బాల్ మోడల్ లాగా వేశాను, మధ్యలో గోడలాగా పెట్టి మళ్ళీ బాల్ మోడల్ 3 బాల్ మోడల్స్ వచ్చేటట్టుగా, మధ్యలో ఏమో మనకి ఇట్లాగే ఉంటుంది కదా ఫ్రెండ్స్, అంటే మనకి గుళ్ళు దేవుడు గుళ్ళు మనకి గోడల మీద కూడా ఇలా మోడల్స్ రకరకాల మోడల్స్ ఉంటాయి. బట్ నేను అందులో ఒక మోడల్ లాగా వేశాను అనమాట. అమ్మవారి చుట్టూ మండపం లాగా వేశాను, మండపం పెట్టినట్లుగా. చూడండి ఫ్రెండ్స్ అలాగే మొత్తం వాటర్ ఉన్నట్లుగా వేసాను అనమాట సరస్వతీదేవిని. అంటే మొత్తం వాటర్లో స్కై బ్లూ కలర్ వేసాను, బ్యాక్గ్రౌండ్ అంతా కింద మొత్తం కూడా స్కై బ్లూ కలర్ వేసాను అనమాట. ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ నేను పెన్సిల్ డ్రాయింగ్ విధంగా వేసిన తర్వాత కలర్స్ వేయడానికి ముందు నేను బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి డబల్ లైన్ వేసాను ఫ్రెండ్స్. వేసి కలర్స్ అనేది వేయడం జరిగింది. చూడండి అవుట్లుక్ అంతా ఫినిష్ అయిపోయింది అనమాట బ్లాక్ పిన్ పాయింట్ పెన్ పెట్టి. ఎప్పుడైనా ఫ్రెండ్స్ ఏదైనా మనం డార్క్ కలర్స్ యూజ్ చేసామంటే కలర్స్ వేయబోయే ముందు హైలైట్గా కనిపిస్తుంది అనమాట. అంటే మనం వేసిన బొమ్మ ఎప్పుడైనా హైలైట్గా కనపడాలి ఫ్రెండ్స్, అప్పుడే ఆ బొమ్మకి లుక్ అనేది చాలా బాగా వస్తుందన్నమాట. చూడండి సింపుల్గా వేశాను. వేసిన తర్వాత కలర్స్ అయితే చూడండి ఫ్రెండ్స్, వీణకు వచ్చేసి బ్రౌన్ కలర్ అండ్ ఎల్లో కలర్ కొట్టాను ఫ్రెండ్స్. అలాగే నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ లవ్ సింబల్ అంటే నెమల్లో మనకి చూడండి నెమలికి రెక్కల దగ్గర మనకి లేయర్స్ లాగా వేశాను కదా, దానికి గ్రీన్ అండ్ ఎల్లో వాడాను. అలాగే నెమలికి
కంఠము ముఖము అంతా కూడా మనకి రాయల్ బ్లూ కలర్లో ఉంటుంది ఫ్రెండ్స్ మనకి నెమలి. అలాగే చెప్పాను కదా ఫ్రెండ్స్ ఇందాక లవ్ సింబల్లో స్కై బ్లూ కలరు, అలాగే పైన రాయల్ బ్లూ కలరు, అలాగే ఈ ఎల్లో కలరు డౌను కింద వైపు ఎల్లో వేసాము. అలాగే లేయర్స్ అంతటికి కూడా అంటే నెమలి ఈకలకి గ్రీన్ వాడాను అనమాట, మొత్తం గ్రీన్ కలర్. చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా మనకి నెమలి అనేది ఎంతో అందంగా కనిపిస్తుందా లేదా చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థం అవటం కోసం చెప్తున్నాను. కొత్తగా ఎవరైతే వేస్తారో వాళ్ళకు కూడా ఈజీగా పర్ఫెక్ట్గా ఎలా వేయాలో చెప్తున్నాను చూడండి ఫ్రెండ్స్. అలాగే చూడండి అమ్మవారికి తామర పువ్వు అంతా కూడా మంచి పింక్ కలర్ వేశాను ఫ్రెండ్స్. తామర పూలు అంటేనే ఎక్కువగా పింక్ కలర్లోనే ఉంటాయి కదా ఫ్రెండ్స్, అందుకని పింక్ వాడాను అనమాట. చూడండి కలర్స్ అయితే ఇక్కడ నాకు నచ్చిన కలర్సే వేశాను ఫ్రెండ్స్. మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటి కలర్స్ వేసుకోండి. బట్ నేను వాడిన కలర్స్ అయితే చెప్తున్నాను అనమాట, ఏమేం కలర్స్ వాడాను ఎలా వచ్చింది. చూడండి అమ్మవారి శారీకి బార్డర్ వచ్చేసి నేను జస్ట్ చెక్స్ మోడల్ లాగా వేసి అలాగే మొత్తం బాల్ మోడల్ లాగా చుట్టాను అనమాట శారీ అంతా కూడా. ఫ్రెండ్స్ నేను చెప్పాను కదా అమ్మవారు ఎక్కువగా తెల్ల వస్త్రాల్లో ఉంటారు కదా, అందుకని బ్లౌజ్ వరకు రెడ్ బ్లౌజ్ లాగా వేసి అదిగో రెడ్ డాట్స్ లాగా పెట్టి బార్డర్ దగ్గర రెడ్ కలర్ బార్డర్ పెట్టి బ్లౌజ్ కూడా రెడ్ బ్లౌజ్ వేశాను. శారీ అంతా వైట్ శారీ లాగా ఉంచాను అనమాట సింపుల్గా. చూడండి ఫ్రెండ్స్ నాకైతే నచ్చింది, మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా చాలా హెల్ప్ అవుతుందన్నమాట. చూడండి లుక్ అయితే చూడండి మనకి వీణ వచ్చేసి మనకి నేను బ్రౌన్ కలర్ యూజ్ చేశాను ఫ్రెండ్స్. బ్రౌన్ కలర్ అండ్ మనకి అలాగే ఎల్లో కలర్ లైట్ షేడ్ ఎల్లో అనమాట, ఎల్లో కలర్ కూడా రుద్దాను. మనకి వీణ కూడా ఆ మోడల్లో ఉంటుంది అన్నట్లుగా వేశాను అనమాట. ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీకు ఎలాంటి కలర్స్ ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. నేను రెండు మిక్స్డ్గా వేసాను అనమాట. చూడండి తామర పువ్వుకి పింక్ వేసాను అనమాట, తామర పువ్వు అంతా కూడా పింక్ వేసాను. అలాగే ఇక్కడ మండపం అని చెప్పాను కదా ఫ్రెండ్స్, అమ్మవారు కూర్చున్న దాని చుట్టూ డిజైన్కి గ్రీను అలాగే వైలెట్ నాకు నచ్చిన కలర్స్ వేసాను ఫ్రెండ్స్. మీ ఇష్టం, మీకు నచ్చిన కలర్స్ ఏవైనా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం అనమాట. మనకి అందంగా ఉండటం కోసం వేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్ తామర పువ్వు అన్నమాట, అమ్మవారు తామర పువ్వులో కూర్చున్నట్లుగా అనమాట. చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా వేసాను అనమాట. చూడండి తామర పువ్వులో అమ్మవారిని వేస్తేనే ఎంతో అందంగా అనిపిస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. పూలు అయితే మనకి రకరకాల కలర్స్తో పూలు ఉంటాయి కదా ఫ్రెండ్స్, మీ ఇష్టం, మల్టీ కలర్స్ ఏదైనా యూజ్ చేయండి. నేనైతే ఇక్కడ ఎల్లో అండ్ రెడ్ వాడాను. అలాగే చూడండి హంస ప్యూర్ వైట్గా ఉంటుంది ఫ్రెండ్స్, బట్ రెక్కల దగ్గర లైట్గా నేను షేడ్ వేశాను అనమాట. చూడండి అలాగే బుక్స్ రకరకాల బుక్స్ లాగా వేశాను, బ్రౌన్ అని ఎల్లో అని రెడ్ అని అలా వేశాను. చూడండి అమ్మవారికి పూలు రెడ్ పూల్లాగా పెట్టాను. కిరీటం అన్నీ బంగారం కలర్లో ఉంటుంది కదా ఫ్రెండ్స్. దేవతలు అంటేనే కిరీటం కానీ ఆల్మోస్ట్ ఎక్కువగా ఎల్లో కలర్ వాడతారు, అంటే గోల్డ్ కలర్. బంగారము అలాగే ఆభరణాలు అమ్మవార్లకి ఎక్కువగా ఎల్లో ఉంటాయి కాబట్టి ఎల్లో కలరే యూజ్ చేశాను అనమాట. మీకు తెలియజేస్తున్నాను, ఎవరైతే కొత్తగా ఇప్పుడే వీడియో చూస్తారో వాళ్ళకు కూడా అర్థమవటం కోసం ప్రతిదీ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను అనమాట. చూడండి మనకి బుక్స్కి కొన్ని బుక్స్ మీద అట్టలు ఎల్లో కలర్ ఉంటాయి, కొన్ని బ్రౌన్ కలర్ ఉంటాయి, కొన్ని రెడ్ ఉంటాయి కదా, అలా కూడా నేను వాడాను. అలాగే చూడండి ఫ్రెండ్స్ బాల్ మోడల్ డిజైన్కి అవుట్లుక్ లోపల డాట్కి రెడ్ వేసాను అన్నమాట. చూడండి మండపం డిజైన్కి బాల్ మోడల్కి అవుట్లుక్ అలాగే మధ్యలో డాట్ రెడ్ పెట్టాను. మిగిలింది గ్రీన్ కలర్ అండ్ వైలెట్ కలర్ అలా వాడాను అనమాట. మల్టీ కలర్స్ యూజ్ చేశాను, అంటే అందంగా ఉంటుందనిపించి వేశాను. చూడండి కలర్స్ వేస్తూ ఉన్న కొద్ది లుక్ అయితే మారుతూ వస్తుంది ఫ్రెండ్స్. నాకైతే చాలా బాగా నచ్చింది. గ్రీన్ కలర్ మామిడి పిందె మనకి పచ్చి మామిడి లాగా వేసాను అనమాట. ఫ్రెండ్స్ మీ ఇష్టం, మీకు ఎలాంటి రంగులు ఇష్టమైతే అలాంటివి వేసుకోండి. బట్ నేను ఇక్కడ వాడిన కలర్స్ అయితే చెప్తున్నాను అనమాట. చూడండి కలర్స్ గ్రీన్ వేశాను, అలాగే రెడ్ బాల్ మోడల్లో రెడ్ మిడిల్లో ఎల్లో వేసాను, గ్రీన్ వేశాను. చూడండి అలాగే స్కై బ్లూ కలర్ అండ్ వైలెట్ కలర్ వాడాను అనమాట. చూడండి లుక్ అయితే చాలా అందంగా వస్తుంది, నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్. అమ్మవారు
చూడండి లుక్ అయితే మారుతూ చాలా అందంగా వచ్చింది. ఎప్పుడైనా మనం బొమ్మ వేసామంటే అందంగా డెకరేషన్గా చాలా అందంగా కనపడాలి ఫ్రెండ్స్. ఆ విధంగా చూసుకోవాలి అవుట్లుక్. మొత్తము అమ్మవారిని చూడండి చక్కగా వీణ పట్టుకొని అమ్మవారు తామర పువ్వు మీద కూర్చుందనమాట. అలాగే అమ్మవారి ముందు ఏం పెడతాం ఫ్రెండ్స్, బుక్స్. సరస్వతీదేవి అంటేనే విద్యాదేవత కదా ఫ్రెండ్స్. అలాగే చూడండి ఒక చేతిలో ఏమో మనకి తాళపత్రాలు, ఒక చేతుల్లో దండ, అలాగే ఒక చేతిలో వీణ. చూడండి ఫ్రెండ్స్ సింపుల్గా. మళ్ళీ ఒక చేతిలో వీణ పట్టుకున్నట్లు, ఒకటేమో వాయిస్తున్నట్లు, ఒకటేమో చేత్తో పట్టుకున్నట్లు వేశాను. అలాగే హెయిర్ అంతా బ్లాక్ వేశాను చూడండి. అలాగే బాడీకి స్కిన్ టోన్ వేశాను. బ్యాక్గ్రౌండ్ అంతా స్కై బ్లూ కలర్ వాడాను అనమాట. చూడండి లుక్ అయితే నాకు బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో తెలియజేయండి. చూడండి ఫస్ట్ సగం వరకు అద్దం అనిపించింది స్కై బ్లూ కలరు. లేదు ఫుల్ వేస్తే బాగుంది అనిపించి ఫుల్ వేసాను అనమాట. మీ ఇష్టం. సగం వరకు వేస్తే చాలు అనుకుంటే మీ ఇష్టం, వేసుకోండి. మొత్తం వేస్తే ఇంకా చాలా బాగుంది అనిపించి వేసాను అనమాట. వాటర్లో అమ్మవారు ఉన్నట్లుగా అవుట్లుక్ చూడండి. బయట లుక్ చూడండి ఫ్రెండ్స్. చూడండి కలర్స్ వేసే కొద్దీ లుక్ అయితే చాలా బాగుంది చూడండి. అలాగే తామరాకు గ్రీన్ కలర్ ఉంటుంది కదా, గ్రీన్ వేశాను చూడండి. అంటే నాకు నచ్చిన కలర్స్ వేశాను ఫ్రెండ్స్. చూడండి మధ్యలో ఎక్కడైతే ఎంటీగా ఉన్నాయో అక్కడ వైలెట్ కలర్ అని, గ్రీన్ అని నాకు నచ్చిన కలర్స్ యూజ్ చేశాను అనమాట. చూడండి బాల్ మోడల్లో అన్నిట్లో గ్రీన్ వాడాను, రెడ్ అండ్ గ్రీన్ వాడాను. అవుట్లుక్ అంతా స్కై బ్లూ కలర్ వాడాను ఫ్రెండ్స్. ఓవరాల్ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని మోర్ వీడియోస్ చేయడానికి నాకు చాలా హెల్ప్ అవుతుంది. ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓవరాల్ లుక్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. దేవీ నవరాత్రులు అమ్మవారి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అమ్మవారి సరస్వతీదేవి అమ్మవారి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.